బిగ్ బాస్ సీజన్ 9 కామన్ మ్యాన్ ఆడిషన్స్ కోసం అప్లై చేసి ఇంకా మాకు కాల్స్ రావట్లేదు సెకండ్ లెవెల్ కోసం అనుకునే వాళ్ళందరికీ ఒక గుడ్ న్యూస్ ఏంటంటే కామన్ మ్యాన్ ఆడిషన్స్కి సంబంధించి ఇంకో ప్రోమో రాబోతుంది. ఆ ప్రోమోలో డీటెయిల్స్ అయితే బీభత్సంగా ఉన్నాయి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అయితే వీడియో తీశాను కానీ బ్లర్ వచ్చింది. మ్యాటర్ ఏంటంటే బిగ్ బాస్ సీజన్ 9లో ఇప్పటివరకు కామన్ మ్యాన్స్కి అసలు కాల్స్ వచ్చాయా రాలేదా అనేది చాలామంది డౌట్ పడుతూ ఉన్నారు. అయితే కాల్స్ వస్తున్నాయా నిజంగా? చాలామంది రివ్యూవర్లు కూడా పెద్ద పెద్ద రివ్యూవర్లు కూడా చెప్తా ఉన్నారు. సెకండ్ లెవెల్ అయితే స్టార్ట్ అయిపోయింది, చాలామందికి కాల్స్ అయితే వస్తున్నాయి, మీరు ఏ టైం అయినా మీకు కాల్ రావచ్చు, రెడీగా ఉండండి అని చాలామంది చెప్తా ఉన్నారు. అయితే నాకు తెలిసిన సర్కిల్లో చాలామంది అప్లై చేశారు. సో బిగ్ బాస్ సీజన్ 9 కామన్ మ్యాన్ ఆడిషన్స్కి ఇప్పటివరకు అయితే ఒక్కరికి కూడా కాల్స్ అయితే రాలేదు. సో కాల్స్ ఎందుకు రాలేదు? వాళ్ళు ఫేమస్ పర్సనాలిటీస్ కాదు కాబట్టి రాలేదా, లేదంటే వాళ్ళ లిస్ట్ నెక్స్ట్ షెడ్యూల్లో ఉందా అంటే ఒక్కొక్కరికి చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు కదా, సో ఆ షెడ్యూల్లో ఉందా అని అంటే నా అంచనా ప్రకారం ఏంటంటే ఫస్ట్ నుంచి చెప్తా ఉన్నాను, చాలా ఇంపార్టెంట్ విషయాలు. సెలెక్షన్ ప్రాసెస్ బిగ్ బాస్ ఏ సీజన్కైనా కానీ సెలెక్షన్ ప్రాసెస్ అనేది చాలా పగడ్బందీగా ప్లాన్ చేస్తారు. సో ఈసారి ఎలా జరుగుతుందంటే 3 టైప్ ఆఫ్ సెలెక్షన్స్ జరుగుతూ ఉన్నాయి. సో దాంట్లో ఫస్ట్ వన్ బిగ్ బాస్ టీం వాళ్ళే ఒక కంటెస్టెంట్కి అంటే ఫేమ్ ఉన్న నేమ్ ఉన్న కంటెస్టెంట్ని అప్రోచ్ అయ్యి మీరు వస్తే బాగుంటుంది ఈసారి అనేది, ఈ సీజన్కి మీరు రావాలి ఖచ్చితంగా అని వాళ్ళతో డీల్ చేసి వాళ్ళకు రెమ్యునరేషన్ అవన్నీ కూడా మాట్లాడుకొని వాళ్ళ ఇంటర్వ్యూస్ తీసుకొని సో అట్లా చేస్తారు. అది ఫస్ట్ లెవెల్ ఆఫ్ సెలెక్షన్. సో అది బిగ్ బాస్ టీమే అప్లై అవుతుంది డైరెక్ట్గా, మనం అప్లై చేయకుండా లేకపోతే వేరే ఇంకేదైనా జరగకుండా కానీ డైరెక్ట్గా అప్లై అవుతుంది. సో అయితే సెకండ్ది ఏంటంటే సెకండ్ సెలక్షన్కి వచ్చేవరకు కామన్ మ్యాన్ ఆడిషన్స్ ఈసారి కొత్తగా పెట్టారు. అయితే కామన్ మ్యాన్ ఆడిషన్స్లో ఏం జరుగుతుందంటే కామన్ మ్యాన్స్ 5 లెవెల్స్లో సెలెక్ట్ చేస్తాము అని ఫస్టే చెప్పారు వాళ్ళు క్లియర్గా. సో ఫస్ట్ లెవెల్లో వీడియో అప్లోడ్ చేశారు, 3 minutes వీడియో. సో అది మీకు నచ్చితే షార్ట్ లిస్ట్ చేసి సెకండ్ లెవెల్కి మిమ్మల్ని ప్రమోట్ చేసి మీకు సెకండ్ లెవెల్లో అవకాశం ఇస్తారు. అయితే సెకండ్ లెవెల్లో కాల్స్ అందరికి వస్తున్నాయా రావట్లేదా అని చాలామంది అడుగుతూ ఉన్నారు. సో అయితే ఇప్పటివరకు అయితే కాల్స్ అయితే నాకు తెలిసిన సర్కిల్ అయితే ఎవరికి రాలేదు. సో మోస్ట్లీ వాళ్ళు కాల్స్ చేసే వాళ్ళు ఎట్లా ఉంటుందంటే మ్యాక్సిమం ప్రయారిటీ వైజ్గా అంటే వీళ్ళైతే బాగుంటుంది అని ఒక టాప్ సెలెక్షన్ ఉంటుంది కదా, టాప్ లిస్ట్ టాప్ నుంచి బాటం వరకు. అంటే సపోజు ఫస్ట్ నెంబరు ఇతను ఖచ్చితంగా కావాలి మనకు, ఈయన ప్రయారిటీ ఈయనది 1 నెంబర్లో ఉంది, ఈయన 5th నెంబర్లో ఉన్నాడు, ఈయన 10th నెంబర్లో ఉన్నాడు అనే వాళ్ళకి సో ఫస్ట్ వన్కి కాల్ వెళ్తుంది. సో వాళ్ళకి ఖచ్చితంగా కావాలి, వీడు బాగున్నాడు, లేదంటే ఈయన డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్గా ఉన్నాయి, మనం వీడియో పెట్టగానే మన నేమ్స్ అన్నీ పెడతాం కదా, సో వాళ్ళు సోషల్ మీడియాలో వెరిఫై చేసుకుంటారు అనమాట. సో వెరిఫై చేసుకొని సో వీళ్ళ బ్యాక్గ్రౌండ్ బాగుంది, డెఫినెట్గా మనకు ఒక కంటెంట్ వస్తుంది అని వాళ్ళు ఫీల్ అయ్యి ఉంటే కనుక మనల్ని ఆ వీడియోలో షార్ట్ లిస్ట్ చేసే అవకాశం ఉంది. సో అలా షార్ట్ లిస్ట్ చేసిన ఫస్ట్ పర్సన్ ఎవరైతే ఉంటారో అతనికి కాల్స్ వెళ్తాయి. ఫస్ట్ 50 నెంబర్స్ వరకు ఫస్ట్ కాల్స్ వెళ్తాయి. వెళ్ళిన తర్వాత మిగతా కంటెస్టెంట్స్ మిగతా ఇంకొంతమంది సెలెక్ట్ చేస్తారు కదా, సో అట్లా సెలెక్ట్ చేసిన కంటెస్టెంట్స్ లిస్ట్లో ఉన్న వాళ్ళకి లాస్ట్గా వెళ్తాయి. ఎందుకంటే బిగ్ బాస్ ఇంకా 50 డేస్ ఉంది, ఈ రోజు నుంచి మొదలు పెడితే 50 డేస్ ఉంది ఇంకా స్టార్ట్ అవ్వడానికి. గ్రాండ్ లాంచ్కి 50 రోజులు ఉంది. సో 50 రోజులలో సెట్ వర్క్ ఆల్రెడీ కొంచెం స్టార్ట్ అయింది. సో చాలా సెట్ వర్క్ కూడా మోస్ట్ ఆఫ్ ద 10 డేస్లో బిఫోర్లోనే అంటే బిగ్ బాస్ గ్రాండ్ లాంచ్ పలానా రోజు అవుతుంది, సపోజ్ ఇప్పుడు September 7th అని చెప్తాను, 7th అవుతుంది అంటే ఫస్ట్ నుంచి 31st నుంచి ఫస్ట్ 7th ఈ రోజు వరకు అంటే రేపు స్టార్ట్ అవుతుంది అన్న నైట్ వరకు కూడా సెట్ వర్క్ జరుగుతుంది. మోస్ట్ 10 days 1 weekలోనే ఆల్మోస్ట్ కంప్లీట్ అవుతుంది. సో అప్పటి వరకు జరుగుతూనే ఉంటుంది. సో అయితే పోతే ఇట్లా చాలా టైం ఉంది కాబట్టి ఇంకా సెలెక్షన్ ప్రాసెస్ అనేది మేబీ లేట్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంది. సో నేను ఒకటే చెప్తున్నా ఏంటంటే మీకు సోషల్ మీడియాలో ఇన్స్టాగ్రాము యూట్యూబ్లో మీరు ఫేమస్ అయ్యండి, మీరు వీడియో అప్లోడ్ చేసి మీ వీడియో యూనిక్గా అంటే ఒక ప్రత్యేకంగా డిఫరెంట్గా ఉండి మీలో కంటెంట్ బాగా వాళ్ళకి నచ్చి కనుక ఉంటేనే డెఫినెట్గా సెలెక్ట్ చేసే అవకాశం ఉంది. మీరు ఆశలు కూడా పెట్టుకోవాలి. లేదు మాకు ఏం లేదు, జస్ట్ నేను కామన్ మ్యాన్ని, నన్ను సెలెక్ట్ చేయాలి, నేను వీడియో అప్లోడ్ చేశాను నాకు ఫోన్ వస్తుంది అని మీరు కనుక ఎదురు చూస్తే అది మీ భ్రమే, ఎందుకంటే రాదు. సో మోస్ట్లీ వాళ్ళకి కావాల్సింది ఏంటంటే ఇది హట్టింగ్ అని అనిపించవచ్చు అప్లై చేసిన వాళ్ళకి, కానీ వాళ్ళకి కావాల్సింది ఏంటంటే వాళ్ళకి ఎంతో కొంత ఫ్యాన్ బేస్ ఉండాలి, సోషల్ మీడియాలో ఎంగేజింగ్ వ్యూస్ ఎంగేజింగ్ ఉండాలి.
సో టీఆర్పీ బిగ్ బాస్ అనేది ఒక బిజినెసే. సో ఆ షోని చూడకుండా నువ్వే కంటెంట్ ఇవ్వకుండా లేదంటే నువ్వు టీవీలో కనపడినా కానీ ప్రేక్షకులు నిన్ను చూడకుండా ఉండి నిన్ను రికగ్నైజ్ చేయకపోతే వాళ్ళకి వ్యూస్ ఎట్లా వస్తాయి? సో కాబట్టి మోస్ట్లీ కాంట్రవర్షియల్ కంటెస్టెంట్స్, సోషల్ మీడియాలో ఫేమ్ ఉన్న నేమ్ ఉన్న కంటెస్టెంట్స్ వీళ్ళనే తీసుకుంటారు. సో ఇన్స్టాగ్రామ్లో డెఫినెట్గా 50K ఎబో ఫాలోవర్స్ ఎవరైతే ఉంటారో ప్లస్ వాళ్ళ రీల్స్ కానీ లేదంటే ఇంకా వేరే ఏదైనా వీడియోస్ కానీ యూట్యూబ్లో కానీ ఎక్కువగా వైరల్ అవుతూ ఉంటే డెఫినెట్గా వాళ్ళని తీసుకునే ఛాన్స్ ఉంది. అలాంటి వాళ్ళు ఎవరైనా అప్లై చేసి ఉంటే కనుక డెఫినెట్గా మీరు కాల్ కోసం ఎదురు చూడండి. మీకు డెఫినెట్గా నార్మల్ పర్సన్నే నాకు కాల్స్ వస్తాయి అని మీరు వెయిట్ చేస్తే దాంట్లో ప్రయోజనం అయితే లేదు. మీరు మీ పని చూసుకోవచ్చు, ఎందుకంటే దానిపైన ఆశ అయితే పెట్టుకోవద్దు అనేది నాకున్న ఇన్ఫర్మేషన్, ఇప్పటివరకు ఉన్న ఇన్ఫర్మేషన్ అయితే. సో థర్డ్ లెవెల్ ఆఫ్ సెలెక్షన్ ఎట్లా ఉంటుందంటే, ఇప్పుడు సపోజ్ ఓల్డ్ కంటెస్టెంట్స్, బిగ్ బాస్ ఓల్డ్ కంటెస్టెంట్స్ ఎవరైనా ఉన్నారనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ప్రియాంక జైన్ ఉంది. సో ప్రియాంక జైన్ సీజన్ 7లో వచ్చింది. ప్రియాంక జైన్కి తెలిసిన కొంతమంది ఎవరైనా ఆవిడకి సంబంధించిన వాళ్ళ స్నేహితులు కానీ లేదంటే ఇంకెవరైనా కానీ సో ఆవిడ రికమెండ్ చేస్తే, సో అలాంటి కంటెస్టెంట్ ఇప్పుడు ఎవరున్నారు, ప్రియాంక జైన్ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు. సో ఆయన వచ్చే ఛాన్సెస్ ఉంటుంది, ఎందుకంటే ప్రియాంక జైన్ రిఫర్ చేస్తుంది అనమాట. సో ఈయనని తీసుకోండి, ఈయన సీరియల్ యాక్టర్, ఆయనకు ఫేమ్ ఉంది, సో నేను రిఫర్ చేస్తున్నాను, ఒకసారి కన్సిడర్ చేయండి, అలాంటి వర్డ్స్ అనేవి చెప్తారనమాట. బిగ్ బాస్ టీమ్కి రికమెండ్ చేస్తారు. అమర్దీప్ ఉన్నాడు, అమర్దీప్ వాళ్ళ వైఫ్, సో అమర్దీప్ వాళ్ళ వైఫ్ని రికమెండ్ చేయొచ్చు. సో మా వైఫ్ని తీసుకోండి, ఈసారి సీజన్ 9కి తప్పకుండా తీసుకోండి అని ఇట్లా చెప్తుండొచ్చు. సో ఇట్లా రికమెండ్ చేస్తారనమాట. పాత కంటెస్టెంట్స్ కొంతమంది క్యాండిడేట్లని రికమెండ్ చేస్తూ ఉంటారు. సో అట్లా రికమెండ్ చేసిన కంటెస్టెంట్స్ని కూడా తీసుకునే ఛాన్సెస్ అయితే ఉంది. సో కాబట్టి సో ఇట్లా 3 టైప్ ఆఫ్ సెలెక్షన్స్ అనేవి జరుగుతాయి. సో డైరెక్ట్గా బిగ్ బాస్ టీమ్ అప్రోచ్ అవుతుంది, అండ్ ఈసారి కామన్ మ్యాన్ ఆడిషన్స్ అని ఈసారి పెట్టారు, ప్లస్ రికమెండేషన్స్ మీద తీసుకుంటారనమాట. సో రికమెండేషన్ చేశారన్న ఇదిలో వెంటనే తీసుకోరు, ఎందుకంటే వాళ్ళని కూడా ఇంటర్వ్యూ చేస్తారు. వీళ్ళు వస్తే బాగుంటుందా, మరి మిగతా కంటెస్టెంట్స్ తోటి వీళ్ళ బాండింగ్ ఎట్లా ఉంటుంది, రైవల్రీ ఎట్లా ఉంటుంది అనేది అన్ని కోణాలను చూస్తారు. ఇప్పుడు ఒక కంటెస్టెంట్ వస్తుందంటే ఆ కంటెస్టెంట్కి ఇంకా పడని కంటెస్టెంట్ ఎవరున్నారు, సో అలాంటి కంటెస్టెంట్ని తీసుకుంటే బాగుంటుందా అని కూడా ఆలోచిస్తారు. వాళ్ళకి ఎక్కడ గొడవలు పెట్టచ్చు. సో ఇలాంటిది డెఫినెట్గా బిగ్ బాస్ సెలెక్షన్ అనేది ఫస్ట్ స్టార్ట్ అయినప్పుడే అంతా కూడా వెరిఫై చేసుకుంటారు అనమాట. సో అట్లా చేసుకొని సెలెక్షన్ స్టార్ట్ చేస్తారు. సో అట్లా సెలెక్షన్ ప్రాసెస్ అనేది బిగ్ బాస్ టీమ్కి ఉంటుంది. సో ఇంకా 50 డేస్ ఉంది కాబట్టి డెఫినెట్గా మీకు సెకండ్ లెవెల్కి కనుక కాల్ వస్తే మీరు డెఫినెట్గా ధైర్యంగా ఆన్సర్ చేయండి. ఆన్సర్ చేసి సో మీలో ఉన్న యూనిక్ టాలెంట్ ఏంటో డెఫినెట్గా వాళ్ళకి అర్థమయ్యే రీతిలో మీరు చెప్పగలగాలి. సో చెప్పినప్పుడు డెఫినెట్గా మీరు సెలెక్ట్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది.